ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. అంటే ఏమన్నా అంటే ఈ మెసేజ్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో అని ఏమన్నా చెప్పారా మీకు పాప? సార్ మాకు ఏమీ తెలియదండి. ఆ రోజు పాప 4 గంటలకు ఆ టైంలో ఫోన్ చేసింది, డాడీ పికప్ చేసుకోండి. ఎందుకంటే నా కూతుర్ని చిన్నప్పటి నుంచి కూడా కేజీ నుంచి ఇప్పుడు డిగ్రీ వరకు ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి ఏ ఆటోలో కానీ బస్సులో కానీ పంపించే సాహసం చేయలేదు. అంత అపరూపంగా పెంచుకోలేదు ఆ బిడ్డని. ఆ రోజు కూడా డాడీ పికప్ చేయంటే వాళ్ళన్న నేను వెళ్తా అన్నాడు. వాళ్ళన్న తీసుకొచ్చాడు. ఇద్దరు వస్తూ షాపింగ్ కూడా చేసుకొని వచ్చారు. నార్మల్గా బిహేవ్ చేసి నా చిన్న కూతురు లాంగ్ మేమో వచ్చిందంటే తీసుకురావడానికని నారాయణ కాలేజ్ మారేడుపల్లికి నేను నా మిస్సెస్ వెళ్ళాం. నా మిస్సెస్ కాలేజ్లోకి వెళ్ళి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది అంటే పర్వాలేదు అన్నాను. మళ్ళీ వెంటనే నా మిస్సెస్ గుండెలు బాదుకుంటూ కారు దగ్గరికి పరిగెత్తుకొచ్చి ఏమైంది అంటే మా బాబు పండు ఫోన్ చేశాడు, వెన్నెల ఇలా ఉరిపెట్టుకుందంట అనగానే మాకేం చేయాలో తోచక వెంటనే వస్తూ మధ్యలో ఫాలో అవుతుంటే నా కొడుకు ఈ లోపల వాళ్ళ చెల్లెలు ప్రాణం కాపాడుకోవాలన్న తాపత్రయంతో ధైర్యం చేసి హ్యాంగ్ అవుతున్న అమ్మాయిని కిందకి దించి రకరకాల ప్రయత్నాలు చేసి దగ్గరలో ఉన్న అన్ని హాస్పిటల్ తిప్పి, నేను ఒక రైల్వే రిటైర్డ్ ఆఫీసర్ కాబట్టి రైల్వే హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ రైల్వే వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేశారు. షాక్స్ అవన్నీ ఇచ్చి తనని ఎలాగైనా బతికింటుందేమో అని ఒక ఆశ ఉండింది. చనిపోయింది. ఈ లోపల మేము వాళ్ళ కాలేజ్ మేట్స్ ఇంటి మీద వచ్చారు. వస్తే కొంచెం అడిగాం ఏంటి ఏమన్నా ప్రాబ్లం, యాజ్ ఏ డ్యూటీ అడిగాం. వాళ్ళు అప్పుడు ఏం చెప్తున్నారంటే ఎవరో ఒక అంబాజీ ఏదో అనే వ్యక్తి ఒక 6 నెలల క్రితము కాలేజీలోకి వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే ఒక సీనియర్ క్యాండిడేట్ ఆఫ్ బీకామ్ ఎవరో విజయ్ అతని ద్వారా రావడం జరిగి ఈ అమ్మాయి ఏదో ప్రోగ్రామ్స్లో డ్యాన్స్ చేస్తుంటే చూసి ఆ అమ్మాయి వెంటపడి లవ్ చేయి అని అన్నాడు. అలా జరుగుతుంది. మీరు మాకు అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? సరే మా పాప మీరెందుకు చెప్పలే ఒక దీనిగా అంటే వాళ్ళు లేదు అన్నడం జరిగింది. సరే ఇదే ఇన్ఫర్మేషన్ని పోలీసులకు ఇచ్చాము. మాకు వాళ్ళు ఏది చెప్పారో అదే మేము కంప్లైంట్ లాగా ఇచ్చాం. పోలీసు వాళ్ళు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు ఉంది. అంతకుముందు మీకు అంటే మీ పాప ఏమైనా చెప్పిందా ఎవరైనా మెసేజ్ చేస్తున్నారు డాడీ అని? ఏమీ చెప్పలేదండి, ఏమీ చెప్పలేదు. ఏదన్నా తను చాలా అసలు నాతో కానీ వాళ్ళ అమ్మతో కానీ వాళ్ళ అన్న చెల్లెలతో తప్పకుండా షేర్ చేసి, కానీ ఈ విషయంలో ఎందుకు షేర్ చేయలేదో ఆ పాయింట్ కూడా అడిగాం వాళ్ళ ఫ్రెండ్. అడిగితే డాడీ ఏజ్ పెరుగుతుంది, మమ్మీ హెల్త్ బాగాలేదు, అన్న కోపం ఎక్కువ, ఇవన్నీ చెప్పి ఇంట్లో డిస్టర్బెన్సెస్ చేయొద్దు, నేనే సాల్వ్ చేసుకుంటా అన్నదని తెలిసిందండి. నేను మీడియా ద్వారా ఒకటే ప్రాధేయపడుతున్నాను, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏ తల్లికి ఏ తండ్రికి జరగకూడదంటే ఒక 3 పాయింట్లు. ఏ కాలేజ్లో కానీ మన ఎంటైర్ ఇండియాలో ప్రతి కాలేజ్లో సాటి స్టూడెంట్ ఇలాంటివి కాదు ఎలాంటివైనా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళు పోలీసులు కూడా ప్రత్యేకంగా వాళ్ళు అడగాలి ఏమన్నా ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలంటే ఎలా ఉన్నా తెలిసో తెలియకుండా పేరెంట్స్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాలి, మీ పాప బాబానో ఇలా ఏదో ఇబ్బంది అప్పుడు మేము కౌన్సిలింగ్ చేసుకోవడము ఏదో చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఏ వ్యక్తి అయినా ఈ ప్రేమ అనేది అసలు ఈ విషయంలో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అవతల అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ బలవంతం పెట్టడం, వేధించడం, మభ్యపెట్టడం, ఆశ పెట్టడం చాలా తప్పు. ఇప్పుడు మా అమ్మాయి అయినా కూడా మంచిదని చెప్పలేని చెడ్డదని, కానీ అలాంటి అమ్మాయిని ఇన్ని ఏళ్ళు ఇంత జాగ్రత్తగా కూడా ఇన్నిట్లో నంబర్ 1 క్యాండిడేట్గా ఉన్న అమ్మాయి సూసైడ్ చేసుకుందంటే అవతల వ్యక్తి ఏ రకంగా ఏం చేస్తాడు అన్నది పోలీసులు ఖచ్చితంగా బయటకు లాగాలి, మీరు కూడా బయటకు లాగాలి. అలాంటి దుర్మార్గులకి ఎలాంటి శిక్ష వేయాలంటే ఇంకొకసారి ఇలాంటి ఏ తండ్రికి కడుపుకో మిగలకూడదు. ఇదేనా? చివరిగా మౌలిక మీతో ఏమీ మాట్లాడలేదు. నేను నాతో రామ్మ అని అడిగితే డాడీ కడుపు నొప్పి వస్తుంది నేను ఇంట్లో ఉంటా అన్నది. వాళ్ళ మమ్మీకి చెప్పుకుంది. ఆడవాళ్ళకి ఎన్నో సమస్యలు. వాళ్ళ మమ్మీని అడిగితే నాకు ఏదైనా కొనుక్కురా అన్నది. అంతే మాతో మాట్లాడి చివరగా. పోలీసులకు అన్ని విషయాలు మీరు కంప్లైంట్ చేశారు? అన్నీ చెప్పాము, వాళ్ళు చాలా సహకరించారు. ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. చాలా సీరియస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళు కూడా దీని మీద. మీరు కూడా సహకరిస్తే ఇలాంటి ఎవరికి జరగొద్దు. ఆ దుర్మార్గుడో వాడు మంచోడో ఏదో మనము అది బయటకు రావాలి. ఇంకోరికి ఎవరికి ఇలా జరగకూడదు.